అసెంబ్లీ సాక్షిగా బలహీన వర్గాలకి 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తానని చెప్పేసి మరొకసారి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు బీసీ సమాజం యావత్తు కూడా బీసీ మేధావులు యావత్తు కూడా ఆలోచించాల్సిన తరుణం ఆసన్నమైంది. 34% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి ఒక తీర్మానం చేసి ఆ తీర్మానం పాస్ అయిపోయినట్టు ఆ తీర్మానంతోనే 34% రిజర్వేషన్తోనే ఎలక్షన్స్కి వెళ్ళిపోయినట్టు చంద్రబాబు నాయుడు ఫోటోలకి పాలాభిషేకం చేయించుకుంటున్న చంద్రబాబు నాయుడిని మీ ద్వారా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు, నువ్వు నిజంగా 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో బలహీన వర్గాలకి రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే దమ్ము ధైర్యం నీకు ఉందా? తేల్చి చెప్పని అడుగుతా ఉన్నా. మోసగాడివి, మమ్మల్ని మరలా మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు 139 కులాలు, సుమారుగా 100 మంది నాయకులు, అభినవ పూలే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనలు ఆశయాలని అమలు చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చెయ్యాలా, ముఖ్యమంత్రిని చేస్తేనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరం కూడా ఒక్క తాటి మీదకి వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున అతిరథ మహారథులందరూ కూడా ఒకచోటకి చేరి రేపు రాబోయే రోజుల్లో ఏ విధంగా జోనల్ స్థాయికి వెళ్ళాలా, ఆ తర్వాత జిల్లా స్థాయికి వెళ్ళాలా, ఆ తర్వాత నియోజకవర్గాల స్థాయికి వెళ్ళాలా, ఆ తర్వాత కులాల వారీగా కూడా అందరినీ సమీకరించి ఈరోజు 29 రాష్ట్రాలుంటే 29 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుంటే బలహీన వర్గాలని బలవంతుల్ని చేశాడు. బీసీలని బ్యాక్ బోన్ గా మార్చిన జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలనని బలహీన వర్గాల ప్రజలు మొత్తం కూడా 2 సంవత్సరాల 3 నెలల కాలంలోనే మరలా జగనన్న కావాలి, మరలా జగనన్న రావాలి అని చెప్పేసి బలహీన వర్గాలు మొత్తం కూడా ఒక్క తాటి మీదకి వచ్చిన ఈ తరుణంలో ఇక్కడున్న అతిరథ మహారథులే కాకుండా చాలా మంది పెద్దలందరూ కూడా వచ్చి రేపు రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా ఉంటాం. అక్రమ కేసులు అవ్వచ్చు, అక్రమ దాడులు అవ్వచ్చు, జైల్లో పెట్టొచ్చు, నిర్బంధించవచ్చు. ఒక పక్కన కారుమూరు నాగేశ్వరరావు, ఒక పక్కన కారుమూరు సునీల్, అప్పలరాజు కుమారుడు, నేను, నా తమ్ముడు, నా కొడుకు అందరం కూడా విరూపాక్షన్న, చింతాడ రవన్న, అదేవిధంగా రజనమ్మ మీద దాడులు, అదేవిధంగా అనిల్ సోదరుడి మీద దాడులు, అక్రమ కేసులు పెట్టాలా, నిర్బంధించాలని చెప్పేసి అదేవిధంగా సోదరుడు రమేష్ మీద ఉప ఎన్నికల్లో దాడి. బలహీన వర్గాలంటేనే భయం పుడుతున్న చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాలు గొంతు నొక్కాలన్న చంద్రబాబు నాయుడు ఒకటే చెప్తా ఉన్నాం, మా గొంతు నొక్కాలని నువ్వు చూస్తే ప్రజలు నీ పీక నొక్కుతారని చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి చెప్తా ఉన్నాం. ఈరోజు రెడ్ బుక్ అని తిరుగుతున్నావు. ఆల్రెడీ నీ రెడ్ బుక్ డెడ్ బుక్ అయిపోయింది. ఆ తర్వాత డెత్ బుక్ అవుద్ది. రాసి పెట్టుకో. నువ్వేదో పుడింగిగాడిని, నాకు రెడ్ బుక్ ఉంది, నేను అధికారం ఉంది, జైల్లో పెట్టిచ్చేస్తా, అక్రమ కేసులు పెట్టిస్తా, నిర్బంధించేస్తా, కొట్టిస్తా, మాకు పోలీసు వ్యవస్థ ఉందని చెప్పేసి విర్రవీగుతున్న మీ కండ కావడానికి అతి తొందరలోనే ప్రజలు మీకు గుణపాఠం చెప్పే రోజు అతి దగ్గరలో ఉంది. బలహీన వర్గాల మొత్తం కూడా ఒక్క తాటి మీదకి రాబోతా ఉన్నాం. జగనన్నని మరలా ముఖ్యమంత్రిని చేసుకోబోతున్నాం అని చెప్పేసి తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.